హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే చింతకాయ చేపల పులుసు అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మొదటిసారి చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది, ఎంతో రుచిగా ఉంటుందండి. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఫిష్ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు, చిన్నది అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే చింతకాయలు కూడా తీసి పెట్టుకున్నాను. మనం ఈ చేపల పులుసులో చింతపండు వేయమండి, చింతకాయలే తీసుకుంటాము. చింతకాయలు కూడా పుల్లగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను ఫిష్ని కూడా తీసుకున్నానండి. వాటిని నీట్గా శుభ్రం చేసి బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు వేసి తోమి బాగా వాష్ చేయాలండి. నేను మీకు ఫిష్ని క్లీన్ చేసేసాక చూపిస్తున్నానండి. ఇలా క్లీన్ చేసి పక్కనైతే పెట్టుకోవాలి. ఇలా అయితే ఒకసారి చేసి చూడండి. చింతకాయ చేపల పులుసు అయితే చాలా రుచిగా ఉంటుంది. రైస్తో సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైతే నేను చింతకాయలని వాష్ చేసి పెట్టుకున్నాను. మనకి చింతకాయల్లో మట్టి ఉంటుందండి, నీట్గా వాష్ చేసేయాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసి వీటిని అయితే బాయిల్ చేయాలండి. అలాగే నేను మీకు చూపించాను కదా, వీటిని కూడా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేయడం వల్ల చేపల పులుసులోకి టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలను కూడా ఇలా సన్నగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేయాలి. ఫిష్ పులుసుకి మనం వీటిని మిక్సీ పెట్టుకుంటామండి, అందుకే పొడుగ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ కొత్తిమీర కూడా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనకి ఫిష్ పులుసుకి కావాల్సినవన్నీ కూడా తయారు చేసుకున్నామండి. ఇప్పుడైతే ఎలా వండుకోవాలో చూద్దాము. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులోకి జీలకర్ర, వెల్లుల్లిపాయలు, చిన్నది అల్లం ముక్క, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. అల్లం ముక్క మనకి చిన్నది సరిపోతుంది. ఇప్పుడైతే మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. నేనైతే మీకు మిక్సీ పట్టేసాక చూపిస్తానండి. ఇలా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ పెట్టేసాను, మూత తీసానండి. మనకైతే ఉల్లిపాయ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. అలాగే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసానండి చింతకాయలని. ఇవైతే బాయిల్ అవుతున్నాయి. ఇవి సాఫ్ట్గా ఉడికిపోవాలండి, అప్పటి వరకు కూడా ఉడికించాలి. ఇప్పుడు ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. ఇప్పుడు ఫిష్లోకి రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం, అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. కారం మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేయాలి. ముందుగానే ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల ఫిష్కి ఫ్లేవర్స్ అన్నీ బాగా పడుతుందండి. అలాగే మనకి ఫిష్ పులుసు కూడా టేస్టీగా ఉంటుంది. చిన్న టిప్ ఏంటంటే, మనకి మొదటిసారి వండేవాళ్ళు ఫిష్ వేసి ఉప్పు కారం వేసి స్టవ్ మీద కలుపుతారు కదండి. అలా కలిపినప్పుడు మనకి ముక్కలు అయితే కొన్నిసార్లు విరిగిపోతాయి. ఎక్కువగా కలిపితే అలా జరుగుతుందండి. అందుకని ఇలా ముందుగానే కలిపి పెట్టుకోవడం వల్ల మనం ఎక్కువగా మిక్స్ చేయాల్సిన అవసరం ఉండదు. మొదటిసారి వండే వాళ్ళకైతే అది చిన్న టిప్ అండి. కలిపి పెట్టుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది. ముక్కలు విరిగిపోకుండా ఫిష్ పులుసు అయితే టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్యాన్ పెట్టానండి, ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం వేసేయాలి. వేసేసి ఒకసారి బాగా కలుపుకొని వేయించాలండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది కాబట్టి ఇంక విడిగా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. అలాగే పక్క స్టవ్ మీద మనకి ఇక్కడ చింతకాయలు కూడా బాయిల్ అయిపోతున్నాయండి. ఇలా బాయిల్ అయితే సరిపోతుంది. మీకైతే నేను ఒకటి తీసి చూపిస్తున్నానండి. ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. మనకు అప్పుడు ఇందులోంచి రసం అయితే బయటకు వస్తుందండి. మనం ఈ కర్రీలో చింతపండు రసం వేయం కదా, చింతకాయల రసమే వేస్తాము. ఉడికిపోయింది కదండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. అదైతే మనకి చల్లారాలి. అదైతే కూల్ అవుతూ ఉంటుందండి. అలాగే ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించాలి. ఇది దగ్గరికి వచ్చేయాలండి, అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మీకైతే నేను ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఫ్రై అయిపోయిందండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా కలుపుకున్న ఫిష్ పీసెస్ అన్నీ కూడా వేసేయాలి. మామూలుగా అయితే ఇప్పుడు ఫిష్ వేసి మగ్గించి ఉప్పు కారం వేసి కలుపుతారండి. అలా కలపడం వల్ల ముక్కలు అయితే కొన్నిసార్లు విరిగిపోతాయి. మొదటిసారి వండే వాళ్ళైతే ఈ టిప్ ఫాలో అవ్వండి. టేస్టీగా ఉంటుంది, ఈజీగా ఉంటుందండి. కర్రీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫిష్ పీసెస్ వేసాక 1 నిమిషం పాటు మగ్గించానండి. తర్వాత అందులోకి చింతకాయల రసం అయితే వేస్తున్నాను. మనకి పులుసు క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసాక బాగా వీటిని అయితే స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా. వేడిగా ఉంది కదండి, అందుకని ముందు కూల్ వాటర్ వేసుకుని హీట్ తగ్గాక అప్పుడే మనం ఇలా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ లోపల ఉన్నదాన్ని బాగా స్మాష్ చేస్తే మనకి రసం అనేది వస్తుంది. అప్పుడే మనకి పుల్లగా కూడా ఉంటుందండి. మన పులుపుకి టేస్ట్కి తగ్గట్టుగా కూడా వేసుకోవాలి.
ఇప్పుడైతే మనకి చింతకాయల రసం కూడా రెడీ అయిపోయిందండి. బాగా స్మాష్ చేసేసాను. ఇప్పుడు ఇది కూడా తగినంత వేసుకోవాలి కర్రీలో. మనకి చింతకాయ పైన గట్టిగా ఉంటుంది కదండి, అది వేయకూడదు. ఓన్లీ వాటర్ మాత్రమే వేసుకోవాలి. ఇదైతే ఇలా వదిలేయాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. గట్టితో స్లోగా కలుపుకోవాలండి. లేదంటే పెనంని క్లాత్ పట్టుకొని క్లాత్తో కూడా కలుపుకోవచ్చు. ఒకసారి బాగా అయితే కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మిక్స్ చేసేసానండి. మూత పెట్టేసాను. ఇది కొంచెం బాయిల్ అవ్వాలండి. ఒక 2 నిమిషాల పాటు కూడా మనకి బాయిల్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసానండి. ఇప్పుడైతే ఇలా బాయిల్ అవుతుంది కదా, తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేసానండి. పచ్చిమిర్చి ఇలా చివరిలో వేయడం వల్ల కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. పచ్చిమిర్చి వేసాక మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనకి ఆయిల్ సపరేట్ అవ్వాలండి. కర్రీ కూడా కొంచెం దగ్గరికి రావాలి. అప్పుడే రెడీ అయిపోయినట్టు. మూత పెట్టేసానండి, సిమ్లో పెట్టేసాను. మీకైతే నేను కర్రీ దగ్గరికి వచ్చాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది కూడా. ఫిష్ కూడా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. చివరిగా ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. చింతకాయ చేపల పులుసులో కొత్తిమీర వేసుకుంటేనే బాగుంటుందండి. స్కిప్ చేయకుండా కొత్తిమీర వేసుకుని 2 నిమిషాల పాటు కుక్ చేయాలండి. అప్పుడే మనకి కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా వస్తుంది. మీలో ఎంతమందికి చింతకాయ చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఫిష్ కూడా బాగా ఉడికిపోయింది. కొత్తిమీర వేసాక ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుందండి. కొత్తిమీర వేసిన వెంటనే ఎప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేయకూడదండి. దాన్ని మనమైతే ఒక 2 నిమిషాల పాటు అయినా మగ్గించాలి. అప్పుడే మనకి కొత్తిమీర ఫ్లేవర్ బాగా దిగుతుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. నేను కొత్తిమీర వేసాక ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గించానండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి చింతకాయ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి చేసుకొని రుచి చూస్తే మీరు ఎప్పుడు చేసినా సరే ఈ విధంగానే చేసుకుంటారంటే అంత బాగుంటుంది. ఈ చింతకాయ చేపల పులుసు వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.